హెచ్ఎన్ఎస్ అనేది మొత్తం శ్రీశైలం రిజర్వాయర్లో స్టార్ట్ అవుతుంది. హెచ్ఎన్ఎస్ ఫేజ్ 1, ఫేజ్ 2 కింద రెండుగా విడగొట్టేది దీన్ని. హెచ్ఎన్ఎస్ ఫేజ్ 1 వచ్చేసి 206 కిలోమీటర్ జీడిపల్లి జలాశయం వరకు అయిపోతుంది. అక్కడ నుంచి జీడిపల్లి జలాశయం నుంచి హెచ్ఎన్ఎస్ ఫేజ్ 2గా దీన్ని పిలువబడింది. అక్కడి నుంచి మెయిన్ కెనాల్ రన్ అవుతూ అది అడవిపల్లి రిజర్వాయర్ అంటే పీలేరు దగ్గర ఉన్న చిత్తూరు జిల్లాలో పీలేరు వరకు వెళ్తుంది ఇది ఈ మెయిన్ కెనాలు. దీంట్లో మధ్యలో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ బ్రాంచెస్లో ఒకటి మడకశిర బ్రాంచ్ కెనాలు, దీంట్లో ఒక 18 లిఫ్ట్లు ఉన్నాయి. దీని తర్వాత పుంగనూరు బ్రాంచ్ కెనాలు, దీంట్లో ఒక 16 లిఫ్ట్లు. దాని తర్వాత మెయిన్ కెనాల్ పైన ఒక 4 లిఫ్ట్లు, తంబల్లపల్లి బ్రాంచ్ కెనాల్ మీద 7 లిఫ్ట్లు, చింతపర్తి బ్రాంచ్ కెనాల్ మీద 1 లిఫ్టు, దాని తర్వాత వాయిల్పాడు బ్రాంచ్ కెనాల్ మీద ఒక 6 లిఫ్ట్లు, నీవా బ్రాంచ్ కెనాల్ మీద 5 లిఫ్ట్లు. మిగతా మనం ఇప్పుడు చెప్పుకున్న అన్ని బ్రాంచ్ కెనాల్లో అన్ని లిఫ్టులు, అన్ని పంప్ హౌస్లు మనం కంప్లీట్ చేసాము. కొన్ని పంప్ హౌస్లు ఇందులో కమెన్స్ కూడా చేసి నీళ్ళు కూడా ఇస్తున్నాము. మిగతా వాటికి కూడా నీటి లభ్యతను బట్టి మనము వాటిని ఆన్ చేస్తాం పంపులు. బ్రాంచ్ కెనాల్లో ఒక్కొక్క లెంత్ లాగా ఉంటుంది. ఒకటి 150 కిలోమీటర్లు, ఒకటి 180 కిలోమీటర్లు, ఒకటి 40 కిలోమీటర్లు, అలాగా ఆ లెంత్ని బట్టి ఆ ఎలివేషన్ బట్టి లిఫ్ట్ లైన్ నిర్మించి అలాగా మనం లిఫ్ట్లన్నీ మనం టోటల్గా చేసాము. టోటల్గా ఈ అన్ని స్కీమ్స్ కలుపుకుంటే మనము ఆల్మోస్ట్ ఆల్ 832 మీటర్స్ ఎలివేషన్కి తీసుకెళ్తున్నాం అనమాట. అంటే పుంగనూరులో ఒక 360 అలా డిఫరెంట్గా 832 మీటర్స్కి తీసుకెళ్తున్నాం మనము. ఇందులో ఏంటంటే మెయిన్ టాస్క్ ఒక 45 మీటర్ల లిఫ్ట్ ఉంది. ఇది ఒక టనల్కి మనం అనుసంధానం చేయాల్సి వచ్చింది. దీనికి మనం కొండపైన 45 మీటర్ల ఎత్తులోకి 1.2 మీటర్ డయా పైపుల్ని 6 లైన్ల కింద ఆ కొండలో లే చేసుకుంటూ వెళ్ళి ఆ టనల్కి మనము కలిపాము. అది ఇందులో ఒక మేజర్ వ్యూగా కనిపిస్తుంటుంది మనకు. ఆ పంప్ హౌస్ చూస్తే అది ఒక ఫారెస్ట్లో చుట్టూ కొండలు ఆ మధ్యలో చేసాము. అది వీటికి కావాల్సిన సబ్స్టేషన్స్ కానీ లైన్స్ కానీ అన్నీ మొత్తం మనమే రెడీ చేసాము. దగ్గర 180 మెగావాట్ల పవర్ రిక్వైర్మెంట్ ఉంది. వీటికన్నిటికీ మనము మొత్తం అంతా సమకూర్చి రెడీ చేసి పెట్టాము. టోటల్గా మనము ఏ హడ్డీలు లేకోకుండా కంప్లీట్గా ఫుల్ షేప్లో కమెన్స్ చేసి రెడీగా చేసి పెట్టాము.